కబడ్డీ ఎక్కువైంది. ఖమ్మంలో ఆడాలా మజాక. మీకు తెలుసా ఖమ్మం ముందు వరంగల్ జిల్లాలో ఉండే? తెలుసా? ఎంతమందికి తెలుసు? వరంగల్ జిల్లా నుంచి మెల్లమెల్లగా ఖమ్మం జిల్లాలాగా ఏర్పడింది అనమాట. దీనికి సహాయం చేసిన ముగ్గురు రాజులు. రంగారెడ్డి రాజసంతో, లక్ష్మారెడ్డి లౌక్యంతో, వేమ్లారెడ్డి వారి వెన్నెలాంటి నవ్వుతో ముగ్గురు కలిసి వేసిన అడుగు ఈ ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాకి సెల్యూట్ కొడుతూ లెట్స్ స్టార్ట్. సో ఖమ్మం జిల్లాలో మా ఆడియన్స్ రెడీ, నేను కూడా రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెం. అల్లుడు సీన్ వచ్చేసాడు, మా అత్తలందరూ వచ్చేసారు. మీ పేరు తెలుసుకుందాం. పేరండి? నా పేరు అనుష. అనుష గారు ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పేరండి? నా పేరు సాహితి. మీరేం చేస్తారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్స్. సిస్టర్స్. ఇద్దరు కన్ఫ్యూజన్ చెప్పారు. లేదండి, సిస్టర్సే కదా. ఒక్కసారి హగ్గించుకోండి. హాయ్ చెల్లె, హాయ్ అక్క. హాయ్, వెరీ గుడ్. వాట్స్ నేమ్ అండి? వాణిశ్రీ. వాణిశ్రీ గారు. ఆహా, ఆనాటి అందమైన నటి వాణిశ్రీ గారిని గుర్తు తెచ్చారు. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. వెరీ గుడ్. మీరండి? ప్రసన్న లక్ష్మి. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీ ఇద్దరు? తోటికోడలు. వెరీ గుడ్. ఇక్కడ తోటికోడలు, ఇక్కడ లోన్ సిస్టర్స్. ఇక్కడ తోటికోడలు నా అక్క చెల్లెలు. వెరీ గుడ్. ఎవరి మధ్యలో ఎక్కువ కోఆర్డినేషన్ ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారు? ఫస్ట్ అయితే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఓకేనా? మా వానత్తతో స్టార్ట్ చేద్దాం. వానత్త ఓకేనా? డైలాగా జోకా? జోక్ చెప్తా, చెప్పండి. ఒక డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్తాడు. హెల్త్ బాగాలేకపోతే మెడిసిన్ రాసిమంటే రాసిస్తాడు. డాక్టర్ గారు రాశారంటే రాసా యాంటీబయాటిక్ రాసా అని చెప్తాడు. పేషెంట్ మెడికల్ షాప్ కి వెళ్తాడు. ఏంటయ్యా ఏం కావాలంటే యాంటీబయాటిక్ అంటాడు. ఏమండి నన్ను ఆయన ఎవరో పిలుస్తున్నాడు, ఏదో అంటున్నాడు, అడగండి అంటే ఏంటయ్యా ఏం కావాలంటే యాంటీబయాటిక్ అంటాడు అనమాట. అంటే ఆయన దగ్గర ప్రిస్క్రిప్షన్ చూపిస్తాడు, తీసుకొని చూస్తాడు. ఓరి ఎదవా అది యాంటీబయాటిక్ రా. సూపర్ జోక్. వెరీ గుడ్. మా పెద్దమ్మ గారు. ఈ రవి ఒకసారి ప్రోగ్రామ్ తీస్తే 1000-2000 ఎపిసోడ్ 1,00,000తో సమానం. వావ్, వాట్ ఎ డైలాగ్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అదిరిపోయేలా ఉండాలి. డైలాగులు చెప్తే, జోకులు చెప్తే కూడా అదిరిపోయేలా ఉండాలి. రెడీ? మీరేం చేస్తున్నారు? ప్యారడీ సాంగ్. రెడీ? ట్రంప్ మామ వీసా ఇస్తావా, ఫ్లైట్ ఎక్కడిస్తావా, డాలర్ తాకడిస్తావా, అమెరికాలోనే నేను జాబు చేస్తాను, అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, ఫ్లైట్ ఎక్కడిస్తానా, డాలర్ తాకడిస్తానా, చెమట పట్టించకుండా వీసా ఇస్తానా. అరే ట్రంప్ అన్న వీసా ఇస్తావా, యుఎస్ కి రానిస్తావా అంట. వెరీ గుడ్. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ హాట్ గా ఉంది. వెరీ నైస్. మీరండి? యాక్షన్. రవి, నీకు బీపీ వస్తే నీ లవర్ వణికిద్దేమో, నాకు బీపీ వస్తే మా ఆయన వణుకుతాడు. నాకు బీపీ వస్తే నా లవర్ వణుకుద్దంట. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్ ఇస్తా. ఓ క్యారెక్టర్ ఇస్తా, ఆ క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుకుంటారు అనమాట. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. రైట్? ఇవాళ నేను మీకు ఇచ్చే క్యారెక్టర్స్ అమ్మాయిలు గొప్పనా అబ్బాయిలు గొప్పనా? మీరు అబ్బాయిల సైడ్ తీసుకోండి, మీరు అమ్మాయిల సైడ్ తీసుకోండి. ఓకేనా? ఎవరు స్వచ్ఛంగా ప్రేమిస్తారు అది టాపిక్. రెడీ? అబ్బాయిలు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళకి మంచి హార్ట్ ఉంటది, వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి బాగా ప్రేమించే గుణం ఎక్కువ ఉంటది అమ్మాయిల కంటే కూడా. ఆమె నిజం చెప్పుకుంది కాబట్టి, వాళ్ళ ఆయన నిజమైన ప్రేమికుడు కాబట్టి ఆమె ఒప్పుకుంది. మీరు లేదక్క, అమ్మాయిలకే మంచి మనసు ఉంటది. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ మనకి జన్మనిచ్చింది అమ్మాయి కదా, అమ్మకి కల్మషం లేని ప్రేమ ఉంటది కాబట్టి అమ్మ మీదకి ఎవరు సాటి రాలేరు. మేము అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అంటలేము. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. అబ్బాయిల ప్రేమనే గొప్ప అంటే మీ ఆయన ప్రేమని నీ ప్రేమ కంటే గొప్ప అని ఒప్పుకో.
ఒప్పుకోవు కదా కుళ్ళు. పార్క్ అంటే పార్క్ కి, సినిమా కంటే సినిమాకి, ఎటంటే అటు మీరు ఏ ఆర్డర్ వేస్తే అది తీసుకెళ్తేనే ఫాలో అవుతుంది. ముక్కి ఒక్కసారి తీసుకుపోతారు కూడా. బయట పనులు చూసుకోవాలి, ఆఫీస్ పనులు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కదా. ఎంతసేపటికి డబ్బులు వచ్చే పని చూసుకుంటే ఇంట్లో ప్రేమ ఉండాలి కదా. ఇంట్లో ఉంటాము, ఇవన్నీ బయటకు వెళ్ళి పని చేయమని సంపాదిస్తా లేదుగా. అదొకటే కాదు, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, ఎన్ని చూసుకోవాలి. మీరు మాత్రం ఒట్టి పిల్లలు, మేము మాత్రం పిల్లలు, వాడు ముడ్లు అన్ని కనుక్కుంటే తిరగాలి. నెలకి 30 రోజులు మేము చేస్తాము, ఒక్క రోజు మీరు చేస్తారు. ఏం మాట్లాడమమ్మా. మేము కూడా చేస్తూనే ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో జ్వరం వచ్చో జలుబు చేసో పడుకుంటే అప్పుడు చేస్తారు తప్పగా. ఏదో అమ్మాయిలు అబద్ధాలు చెప్పరా ప్రేమలో ఉన్నప్పుడు? మేము ఒకటి చెప్తే మీరు 10 చెప్తారు. ఏదన్నా ఒకటన్నా 10 అబద్ధం అబద్ధమే. ముందు అబద్ధాలు స్టార్ట్ చేసేదే మీరు. మీరు స్టార్ట్ చేస్తారే స్టార్ట్ చేస్తాం. అయినా రోకలతో చీపురు కడతారు, ఎందుకమ్మా కొడతారు? మరి మీరు కొట్టట్లే చేతులతోటి? మేమెందుకు కొడతామమ్మా, మీరు ఎక్స్ట్రా చేస్తారే కదా. మేము ఏదో అరవంగానే మీద కొట్టడానికి వచ్చేస్తారు కదా. నిజంగా చెప్పు, అన్న కొట్టిండా వదినా? నిజంగా చెప్పు, అన్న పేరేంది? రవికుమార్. రవికుమార్ అన్న, నేను ముందే చెప్పిన వదిన మీద చేయొద్దని. ఇప్పుడు వదిన బాధపడుతుంది చూడు. వద్దండి వద్దండి, ఇప్పటి నుంచి కొట్టకండి అని చెప్పండి. సూపర్. సరే, మీ ఇద్దరు సిమెంట్ వ్యాపారం చేస్తారు, ఎలా మాట్లాడుతారు చూద్దాం. టైం స్టార్ట్స్ నౌ. హలో రాజమౌళి గారా? ఓకే 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 అండి. ఎన్ని క్వింటాలు కావాలండి? ఓకే అండి. చెప్పు రవి, ఏం కావాలి? రాజమౌళి ఫోన్ చేశాడండి, మా సిమెంట్ చాలా బాగుంటదని, ఆయనకి షూటింగ్ కోసం కావాలంట, సెట్టింగ్స్ పెట్టుకోవాలంట. మాది బాహుబలి సిమెంట్, మా సిమెంట్ పేరు. ఖమ్మంలోనే చాలా బ్రాండ్, చాలా మంచిది అనమాట మా సిమెంట్. చాలా మంది వాడతారు. అట్టా అని కడతారా సిమెంట్? అట్టా అని కూలిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పక్క. బాహుబలి సినిమా తీసింది ఈ సిమెంట్. ఈ షూటింగ్ మాది బాహుబలి సిమెంట్ పేరే అది. ఓకే, క్వాలిటీ చాలా బాగుంటుంది. అది ఎలా హిట్ అయిందో మా సిమెంట్ కూడా అలాగే హిట్ అయింది. మీకు కూడా కావాలంటే పెవికల్ లాగా సిమెంట్ అతుకుపోనట్టు గట్టిగా ఉంటుంది. అవునా? ఖమ్మంలో శ్రీ నారాయణ మూర్తి గారు ఉన్నారు, మెంటల్ డాక్టర్. ఒక్కసారి సాయంత్రం 6 to 8 o'clock ఉంటాడు, ఒక్కసారి తీసుకెళ్ళండి. ఆ సిమెంట్ వాడితే మీరు నారాయణమూర్తి కాదు కదా, బాహుబలి సిమెంట్ వదిలిపెట్టు 4 ఇల్లు కడతారు. ఆ సిమెంట్ తోనా? అలా బతుకుంటావా, కూలిపోతే చచ్చిపోతావా? 4 ఇల్లు ఎందుకు కడతారు, ఒకటోనే క్యాన్సిల్ చేస్తారు. కడుతుంటే కూలుతాయి కాబట్టి 1కి 4 కడతారు. బాగుంది, క్వాలిటీ బాగుందని చెప్పేసి 1కి 4 కడతారు. క్వాలిటీ బాగుంది. రాజమౌళి గారు బాగా కడతారు. నెంబర్ 2 ఇద్దరు బాగా మాట్లాడారు. ఇప్పుడు ఆ గిఫ్ట్ యారికి వెళ్తుంది? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 jar మిక్సర్ వెళ్తుంది ఎవరికి అంటే, ఏ టీం కంటే? కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. సో కలర్ఫుల్ చిలకలో ఇక్కడ మా ఆడియన్స్ నుంచి ఒక 4 తీసుకుంటాను, ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ బాగా చేశారనుకో నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, రెడీ? యా, మీరు వచ్చేయండి. ఆల్రైట్, సో 4 వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చేనేమండి? స్వాతి గారు, సత్యవతి గారు, నీలారాణి, తులసి గారు. సో ఇప్పుడు 4 వచ్చేసారు. ఫస్ట్ అయితే బ్యూటిఫుల్, అందంగా ర్యాంప్ వాక్ అలా నడుచుకొని వచ్చేయండి. మనం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరు, దాని తర్వాత వీళ్ళు. మ్యూజిక్. మా పెద్దమ్మకి బాగా అద్దాలు తుడిచే అలవాటు ఉందన్నమాట. సో పోయేటప్పుడు అద్దాలు తుడిచింది, వచ్చేటప్పుడు అద్దాలు తుడిచింది. అద్దాలు తుడడం మాత్రం మానట్లేదు కదా. సూపర్ గా నడిచారు. కానీ ఇప్పుడు మీరు రెడీ? మ్యూజిక్. ఇప్పుడు అసలైన టాస్క్. మనకి మన ఇండస్ట్రీలో ఎంతో మంది అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు, కానీ ఒక్కరి డాన్స్ మాత్రం ఒక రెవల్యూషన్, అంటే ఓ విప్లవం అలా ఉంటది.
ఎవరు? నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు. మనం నారాయణమూర్తి గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ నారాయణమూర్తి గారి డాన్స్ ఎవరు బాగా చేస్తారో చూద్దాం. నేను చూపించినట్టు ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ చేస్తే గిఫ్ట్ ఇచ్చేస్తాను. రెడీ, మ్యూజిక్. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్తె మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? ఫస్ట్ మా పెద్దమ్మ. రెడీ, మ్యూజిక్. బంజారే బంజో ఓనారే బంజా, ఓనారే ఆనారే ఓనారే బంజా. బంజారే బంజో ఓనారే బంజో, ఓనారే ఆనారే ఓనారే బంజా, ఓనారే ఆనారే ఓనారే బంజా. ఏంది పెద్దమ్మా నారాయణమూర్తి గారి లాగా ఏమంటే రొమాంటిక్ డాన్స్ చేసింది ఈవిడ. ఇప్పుడు చూడు, మా వదిన చేస్తుంది, అద్రిపోద్ది, చినిగిపోద్ది. వదిన ది గ్రేట్ నారాయణమూర్తి గారు గుర్తు రావాలి. రెడీ, మ్యూజిక్. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో, మరి పెన్నిది జెండె నీయలో. అడ్డే మా వదిన కూడా చించేసింది. ఇప్పుడు నెక్స్ట్. రెడీ, ఆల్ ది బెస్ట్, మ్యూజిక్. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో, మరి పెన్నిది జెండె నీయలో. ఎర్ర జెండె బట్ట తీసుకెళ్ళింది, దులిపింది, తీసుకొచ్చింది. అయ్యో వామ్మో. ఇప్పుడు ఇప్పటివరకు చల్లగున్న మా పిన్ని ఇప్పుడు డాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారిని గుర్తు చేయాలి. మ్యూజిక్. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్తె మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. ఖమ్మంలో ఉన్న దోమలన్నీ పోతాయి దెబ్బలు. నారాయణమూర్తి గారు డాన్స్ అంటే అంత అలసైపోయింది మీకు. నలుగురు బాగా ట్రై చేశారు. ఎవరైనా ఆడియన్స్ నుంచి వచ్చి నారాయణమూర్తి గారు లాగా నేను చూపించిన డాన్స్ చేస్తారా? పెద్దవారు రండి. ఆంటీ గారు బాగా చేస్తే గిఫ్ట్ మీకే వస్తుంది. ఆల్ ది బెస్ట్, మ్యూజిక్. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. వాళ్ళ ఆయన మీద మొత్తం కోపం మొత్తం తీసింది. అదే వెళ్ళిపోయిందని కోపం వచ్చింది నీకు. ఐదుగురు పర్ఫార్మ్ చేశారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గారి గిఫ్ట్. ఈ కడాయ్ ఎవరికి పోతుంది డార్లింగ్ అంటే అమ్మమ్మ సూపర్ గా చేసింది కాబట్టి
Electron Home Appliances gift goes to congratulations. Participants ready ga unnaru. Let's start Super Machi. So Super Machi game ready ga undi. దీన్నే అంటారు చిప్పా చిప్పలో బంతి. ఈ చిప్పా చిప్పలో బంతి గేమ్ లో ఏం చేస్తారంటే 2 చిప్పలు ఉన్నాయి. మీరు ఇవి నోట్ తో బ్యాలెన్స్ చేస్తారు చిప్పల్ని. ఇందులో ఒక బాల్ వేసుకుంటారు. ఒక పార్టిసిపెంట్ అక్కడ ఉంటారు, ఇంకో పార్టిసిపెంట్ ఇక్కడ నుంచి బయలుదేరతారు. చెయ్యి వాడకుండా ఈ చిప్పలో ఉన్న బాల్ ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ పార్టిసిపెంట్ ఆ రింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాల్ ఉంది కదా చిప్పలో, ఈవిడ ఏం చేస్తుంది, పరిగెట్టుకొచ్చి ఆ చిప్పలో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి అక్కడ నుంచి బాల్ ఆ బాస్కెట్ లో. మీకు 1 minute, మీకు 1 minute. ఫైనల్ గా బాస్కెట్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళ విన్నర్. సో ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. వచ్చాడు. Very good. Time up. All right, just on time. మీరు లాస్ట్ బాల్ వేసారు కాబట్టి టోటల్ గా ఎన్ని 1 2 3 and 4. 1 minute లో 4. గుడ్ స్కోర్. మీకు చాలా కష్టం అవుతుందండి. చాలా యాక్టివ్ గా ఆడాలి. 5 బాల్ వేయాలి. ఆల్ రైట్, వచ్చేయండి. 3 2 1 గో. Time up. So 1 minute లో వీళ్ళు 5 వేయాలి. ఎన్ని వేసారో చూద్దాం. 1 2 3 4 5 6 7. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 25 pans. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, సో ఖమ్మంలో ఆడాల మజాగా ఇవాళ. ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు, థర్డ్ రౌండ్ లో మీ ఇద్దరు. ఆహా, అందరి చేతిలో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్స్. అదే మా ఆడాల మజాగా. ఆట పాటతో పాటు ఒక మంచి గిఫ్ట్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. వెనకాల వాళ్ళు చూడండి, భజన అస్సలు ఆపరు. భజనకి బాగా అలవాటు అయిపోయారు. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకు కలుసుకుంటాం. ఓన్లీ ఆన్ ఈటీవీ. అంటే టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. 4 ఇంత తెల్లగా ఎట్లున్నారబ్బా? సత్తుపల్లి వాటరా? 1 month. అంటే సబ్బు వాటర్ ఏంది మీరు? వాటర్ విత్ సోప్. అప్పుడే కదా నురుగొచ్చేది. రవి. ఏ ఆర్ కాదు నాన్న, ఉట్టి ఆర్. ఉట్టి ఆర్ రవి. రవి గారు ఇంటి పేరు లేదు నాన్న, ఉట్టి ఆర్ రవి.
నీతో పాటు నీ షోస్ కూడా వస్తాం. అప్పుడు నువ్వు ఆడాల మజాక వదిలేసి దయ్యాల మజాక స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎప్పుడో జరిగింది. నా షోకి ఇద్దరు దయ్యాలు వచ్చారు చూడు. నీకేం కావాలని కోరుకో. నాకు ఇలియానా నడుము కావాలి.